నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. భూపతి రెడ్డి గారు, సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి, చర్చ జరుగుతోంది. అసలు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో? అది అవాస్తవము. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ కులగణన చేసి మనము బిల్లులు పెట్టడము, ఎస్సీ కేటగరైజేషను, అదేవిధంగా ముఖ్యంగా సన్న బియ్యము, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ఇప్పుడు భూభారతి విషయంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు మనం చేస్తున్న పనులు చెప్పాలని మాత్రమే చెప్పారు, కానీ అదేం లేదు. అంటే కొంతమంది లూజ్ టంగ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. మంత్రి పదవుల విషయంలో కానీ, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ వారిని వారించే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు ఉంది, అట్లాంటి స్టేట్మెంట్ చేయొద్దు అనేటువంటి ముఖ్యమంత్రి వారించారన్నట్టు. అది ఆబ్వియస్గా ఏ పార్టీ అయినా చెప్తుంది కదండి. ఎవరైనా పర్సనల్గా వాళ్ళ వ్యూస్ ఉండొచ్చు, అది కూడా క్లోజ్ డోర్లో చెప్పాలని చెప్పారు, అంతేగాని బయట మాట్లాడద్దని చెప్పారు. సో అది దాంట్లో తప్పలేదు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిందే కదా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేత మీరు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు నిజామాబాద్లో. నేను రౌడీ లాంటి దాన్ని అన్ని పింక్ బుక్లో రాసుకుంటున్నాను, ఎవరిని వదిలేదంటూ మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆల్రెడీ కవితకు నిజామాబాద్ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇంకా పింక్ బుక్లో రాసుకొని, రెడ్ బుక్లో రాసుకొని ఆమెకు భయపడేవాడు ఎవరు లేరు, అర్థమైందా? ఇంకా ఇక బుద్ధి రాకుంటే ఇంకా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. మనం ఏం చేస్తాం దానికి? ఎవరిని బెదిరిస్తారు? ప్రజలను బెదిరిస్తారా? లేకుంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాపతిని బెదిరిస్తారా? మరి అది వాళ్ళు తెలుసుకోవాలి, ఆ విఘ్నతకి వాళ్ళు వదిలేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్, ఎమ్మెల్యేలను కొనండి, ప్రభుత్వాన్ని పడగొట్టండి అని మమ్మల్ని కొంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కొంతమంది డబ్బున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కొనండి, కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు, సో ఇప్పటికి మీరు కూల్చండి అనేటువంటి మమ్మల్ని అడుగుతున్నారంటూ కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నారు అన్నది వాస్తవము. వాళ్ళకి అధికారం కోల్పోయింది కాబట్టి మతిస్థిమితం లేక ఇప్పుడు అంతా వ్యాపారులు, వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి, ఇంకేదో కావాలని. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంతమందిని కొన్నారు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ సన్నభిన్న బియ్యంతో కానీ ఇలా ఇందిరమ్మ ఇండ్లతోని మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పెట్టుబడులు తెస్తూ ఉన్నారు. ఇవాళ బయట నుండి హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. ఇంకా బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు అన్ని కుట్రలు పడుతున్నారు వాస్తవం, కానీ ఆ కుట్రలు చెల్లదని నేను అంటా ఉన్నా. వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళు ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్తే బుద్ధి రాలే, ఇంకా ఫామ్ హౌస్లో వండుకోక కేసీఆర్ మరి అన్ని కుట్రలు నేర్పుతూ ఉన్నాడు వాళ్ళకు. సో దాంట్లో బీజేపీ కూడా చేతులు కలిపింది. ఇవాళ స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే మరి పులులు సింహాలు ఉన్నాయని చెప్పి అంటే కంచె గచ్చిబౌలి ల్యాండ్లో అది ఎంత ప్రధానమంత్రి స్థాయికి ఎంత దిగజారిందో మరి వాస్తవంగా అది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఇప్పుడు దాంట్లో ఇందులో కూడా చెప్పాలి. భూపతి రెడ్డి గారు, మంత్రి పదవులకు సంబంధించిన విషయంలో మీ జిల్లాకు కూడా ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు, వరుసగా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. నల్గొండ, ఆదిలాబాద్ వీటికి సంబంధించి మీ జిల్లాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందో, వస్తే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఇంకోటి, ఈ లేట్ అవ్వడం వల్లనే ఇలాంటి వివాదానికి కేంద్ర బిందువు అవుతా ఉందా కాంగ్రెస్? అంటే ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉన్నది. 10 జిల్లాలు మనకు, 10 జిల్లాలో జిల్లాకు ఒక మంత్రిని అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు డిమాండ్స్ని బట్టి, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ని బట్టి కానీ విని కానీ మరి మా నిజామాబాద్ జిల్లాకు కానీ, తర్వాత మేము ఆదిలాబాద్ జిల్లాకు కానీ, ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఎక్కడైతే రిప్రజెంటేషన్ లేదో జిల్లా నుండి, జిల్లా నుండి మంత్రి పదవి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.